మహారాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల వరదలు గ్రామాలు కాలనీలను ముంచెత్తుతున్నాయి. ఈ వరదల్లో జగిత్యాలకు చెందిన ముగ్గురు మహిళలు గల్లంతయ్యారు. టిఆర్ నగర్కు చెందిన సమీనా, హసీనా, షేక్ ఆఫ్రీన్ మహారాష్ట్రలో పెళ్లికి వెళ్లి వస్తుండగా వరదల్లో గల్లంతయ్యారు. అధికారులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ పిల్లలు బడి లేకుంటే నానమ్మ నానమ్మ నాకన్నా అడిగేది నేను అందుకే ఉంచుకున్నా బిడ్డ. మహారాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల వరదలు గ్రామాలు కాలనీలను ముంచెత్తుతున్నాయి. వరదల్లో జగిత్యాలకు చెందిన ముగ్గురు మహిళలు గల్లంతయ్యారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సందీప్ అందిస్తారు. సందీప్, రైట్. ఆఫ్రీన్, హసీనా, సమీనా అనేటువంటి ముగ్గురు మహిళలు అంటే ఈ కుటుంబం అంతా కూడా మహారాష్ట్రలో ఒక శుభకార్యానికి వెళ్ళింది. తిరిగి వస్తున్నటువంటి సందర్భంలో రిటర్న్ లో వీళ్ళంతా కూడా ఒక కారు అద్దెకు తీసుకున్నారు. అయితే భారీ వర్షాలు నలువైపులా అంటే ఉన్నటువంటి ఆ రహదారి ప్రాంతంలో నాలుగు వైపుల నుంచి కూడా భారీగా వరద నీరు రావడంతో ఆ కారు కొట్టుకుపోయింది. అయితే డ్రైవర్ తో పాటు మరొక వ్యక్తి చాకచక్యంగా బయటపడ్డప్పటికీ కూడా ఈ ముగ్గురు మహిళలు అందులో గల్లంతయ్యారు. అయితే ఉటావుటిన అందులో అంటే ఆ కొట్టుకుపోయేటువంటి సందర్భంలో కూడా ఒక మహిళ వరదలో చిక్కుకున్నాము, పిల్లలు జాగ్రత్త, బ్రతుకుంటే తిరిగి వస్తాం లేదంటే లేదని చెప్పడం అయితే వాళ్ళు రోధిస్తూ చెప్పడం అయితే కలకలం చెప్తోంది. కానీ దాదాపు కొద్ది దూరంలో కారు మాత్రం దొరికింది. కానీ అందులో ఉన్నటువంటి ముగ్గురు మహిళల ఆచూకీ దొరకలేదు. ఆఫ్రీన్, హసీనా, సమీనా. మరి వీరికి సంబంధించి అయితే ఇంకా కూడా వాళ్ళైతే గల్లంతుకు సంబంధించి ఇంకా కూడా కొనసాగుతోంది వేట. మరి చూడాలి పూర్తి స్థాయిలో వీళ్ళు ముగ్గురు కూడా అంటే పెళ్లికి పోయి తిరిగి వస్తున్నటువంటి సందర్భంలో ఈ ఘటన అయితే చోటు చేసుకోగా డ్రైవరు సమాచారం ఇచ్చారు. ముగ్గురు గల్లంతయ్యారని చెప్పడంతో అప్పటికప్పుడే అక్కడ సహాయక చర్యలు చేపట్టినప్పుడు కూడా ఇంకా వారి ఆచూకీ దొరకలేదు. కుమార్, అయితే సందీప్, అంటే సహాయక చర్యలు కొనసాగుతున్నాయా? ప్రస్తుతం ఎక్కడ ఉండే అవకాశం ఉంది? దీనికి సంబంధించి ప్రభుత్వం ఏమైనా స్పందించిందా? దీనిపై అధికారులు ఎలాంటి రెస్క్యూ టీంతో అక్కడ చర్యలు చేపడుతున్నారు? ఖచ్చితంగా మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ముఖ్యేడ్ తాలూకా ఉద్గిర్ ప్రాంతంకి వీళ్ళంతా కూడా వెళ్లారు. అయితే అక్కడ సమీపంలోనే కొద్ది దూరంలోనే కార్ అయితే లభించింది. అయితే ఈ సహాయక చర్యలు కొనసాగుతుండగానే అక్కడ ఉన్నటువంటి అధికారులు అంతా కూడా ఈ సహాయక చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో కారు మాత్రం ఒకటే దొరికింది. కానీ కారులో ఉన్నటువంటి మహిళలు కూడా అంటే భారీ వరద నీరు పోటెత్తడము, నలువైపుల నుంచి అంటే వీరు కారు ప్రయాణిస్తున్నటువంటి ప్రాంతంలో నాలుగు దిక్కుల నుంచి కూడా వరద పోటెత్తడంతో బయటపడే పరిస్థితి లేకుండా పోయింది. అయితే అక్కడే సాక్ష్యం అంటే అదే కారులో ఉన్నటువంటి ఇద్దరు యువకులు చాకచక్యంగా బయటపడ్డప్పుడు కూడా ఈ ముగ్గురు మహిళలైతే చిక్కిపోయారు. జగిత్యాల పట్టణం టిఆర్ నగర్ వాసులు వీళ్ళంతా కూడా ఒకే కాలనీకి చెందినవారు కావడంతో జగిత్యాల టిఆర్ నగర్ ప్రాంతంలో అయితే విషాదం నెలకొంది. ఇంకా కూడా అక్కడ ప్రభుత్వం అయితే సహాయక చర్యలు అయితే చేపట్టింది. వారి ఆచూకీ కోసం అయితే ఇంకా కూడా చూస్తోంది. కుమార్, రైట్. థ్యాంక్ యూ సందీప్.